హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళొచ్చేసి నేను పొద్దున్నుంచి నైట్ వరకి ఏమేం పనులు చేసుకుంటాను అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను నా మార్నింగ్ డ్రింక్‌తో స్టార్ట్ చేశానండి. ఇప్పుడున్న చలి చూస్తుంటే నాకు సమ్మర్‌లో ఎంత వేడి ఉంటదా అనే టెన్షన్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. చలైనా బేర్ చేయగలం గానీ ఎండ బేర్ చేయడం చాలా కష్టం. దట్ టూ బయటికెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి ఇంకా చాలా కష్టమనమాట. అండ్ ఈ మధ్య కాలంలో నేను బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసేసి ప్రతిరోజు ఓట్సే చేస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్‌లో. మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. బట్ స్టిల్ ముగ్గురం గూడా ఓట్స్ తింటున్నాము. అండ్ బావుంటుందనమాట. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరమే లేదు. అండ్ దాంట్లో కొద్దిగా బాదం అండ్ సిన్నమన్ పౌడర్ కొంచెం వేసామంటే బావుంటది. అండ్ త్రూ ఔట్ ద డే కొంచెం ఎనర్జీ మెయింటైన్ అవ్వడానికి, మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి బావుంటదనమాట. టేస్ట్ గూడా బా వస్తది. అండ్ నో స్వీట్‌నర్ ఎట్ ఆల్. నేనసలు ఏమి ఎయట్లేదు. మీకు కావాలంటే మేపుల్ సిరప్ కానీ, లేదా ఏమైనా వేసుకోవచ్చు. లేదా పాలతో చేసుకున్నారంటే వాటర్ బదులు అందులోనే న్యాచురల్ స్వీట్‌నెస్ వచ్చేస్తది. సో, ఇంకా మా అబ్బాయికి తర్వాత మళ్ళీ రీహీట్ చేస్తా నేను. ఆ టైంలో కొన్ని పాలు పోస్తాను. అండ్ మేమైతే ఇంకేమి స్వీట్‌నర్ వేసుకోము. ఇది ఓట్స్ అండి. క్విక్‌గా అయిపోతుంది. అబ్బా! ఈ మధ్య కాలంలో ఫుడ్ చాలా సింప్లిఫై చేసుకున్నానండి నేను. 2025లో నేను ఎన్ని సార్లు సిక్ అయ్యా తెలుసా? ఎప్పుడు నేను ఇన్ని సార్లు సిక్ అవ్వలేదు. సో, అప్పటినుంచి కొన్ని కొన్ని చేంజెస్ ఇంకా చేసుకోవాలి. ఓవర్‌గా పర్ఫెక్ట్‌గా ఉండడం ఇవన్నీ వద్దు. ఓకే. బ్రేక్‌ఫాస్ట్ ఇలానే చేయాలి. లంచ్‌లో ఇంతే, డిన్నర్ ఇద్దే ఇట్లనే అనుకుంటున్నాను. కాకపోతే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనం అంత రిజిడ్‌గా ఉండలేం గదా! సో, మా వాడికి హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంకా సింప్లిఫై జేస్తాను. నాకైతే రోజు నైట్ కిచిడి తింటే చాలు అనిపిస్తుంది. అలా జారుగా కిచిడి చేసుకొని తినేస్తే సమ్మర్‌లోనూ సూట్ అవుతది, వింటర్‌కి సూట్ అవుతది. ఇంకేమి నాకు వండాలనిపించట్లేదు తెలుసా ఈ మధ్య అసలు. నా వ్లాగ్స్ గూడా ఇంకా మీకు బోర్‌గా అనిపిస్తాయేమో. ఎందుకంటే రకరకాల వంటలు ఇంతకుముందు చాలా చేసేదాన్నండి. అసలు ఖాళీగా ఉండేదాన్ని గాదు. బట్ ఈ మధ్య మాత్రం నేను చాలా సింప్లిఫై చేసుకుంటున్నాను. అండ్ ఒక టిప్ ఏంటంటే మీకేదన్నా క్రంచీగా కావాలి అనుకుంటే పైన గ్రానోలా గానీ, మ్యూస్లీ గానీ వేసుకోవచ్చు. ఇది మిల్లెట్ మ్యూస్లీ. అది చాలా మైల్డ్ స్వీట్ ఉంది. అండ్ ఎక్కువ హెవీ కూడా లేదనమాట మిల్లెట్స్‌ది కాబట్టి. సో, పైన కొద్దిగా వేస్తున్నాను నాకు, మా హస్బెండ్‌కి. అండ్ మా అబ్బాయికి తర్వాత వేడి చేసి ఇస్తా. గిన్నెలో అలాగే ఉంది. వాడికి పాలు పోసి వేడి చేస్తా అనమాట. సో, వాడికి కొంచెం షుగరేస్తాను. బట్ షుగరైతే తగ్గించాలండి పిల్లలకు కూడా. ఈ మధ్య కాలంలో మనం చాలా జంక్ తినేస్తున్నాం అసలు. సో, ఇవాళ లంచ్‌లోకొచ్చేసి చోలే అండ్ పూరి అనమాట. ఇంకా చోలే చక్కగా బాయిల్ అవ్వాలంటే అండి, దాంట్లో చిటికెడు బేకింగ్ సోడా వెయ్యాలి. దీనివల్ల చాలా సాఫ్ట్ అయిపోతది. డైజెషన్ గూడా అవుతదనమాట. ఒక్కోసారి ఇవి ఉడకలేదనుకోండి అస్సలు తినాలనిపించదు. ఆ కష్టమంతా వేస్ట్ అయిపోద్ది. బే లీఫ్ ఏమో కొంచెం ఫ్లేవర్ కోసం వేయాలనమాట. ఇంకా ఇవాళ మా మెయిడ్ రావట్లేదు. నేనే డిష్ వాషర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మెయిడ్‌ని చేంజ్ చేశానండి. ఇంతకు ముందు నేను వెజిటబుల్స్ కూడా కట్ చేయించుకునేదాన్ని. బట్ తర్వాత అది వర్కౌట్ అవ్వట్లేదనమాట. ఎందుకంటే వాళ్ళొచ్చే టైము, నేను వంట చేయడం, ఈ టైమింగ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. అందుకే ఇంకిప్పుడు ఆ పని నేనే జేసుకుంటున్నాను. ఇప్పుడే హాయిగా ఉంది నాకు. ఇంతకుముందు ఎలా అంటే ఆమె లేటొస్తే నేను విసుగ్గా కట్ చేసుకోవాల్సొచ్చేది. సో, అలాంటి నెగటివిటీ లేకుండా ఇప్పుడు నేనే ప్లాన్ జేసుకుంటూ ఉన్నాను. సో, ఇంకా క్విక్‌గా డిష్ వాషర్ వేసుకుంటున్నా అనమాట. నేను ఆఫ్టర్ లంచ్ బయటికెళ్ళే పనుంది. ఈ మధ్య కాలంలో నేను బయట షూట్స్ చేస్తున్నా గదా! అలా బయటికెళ్ళొచ్చి ఏదన్నా ఒక రోజు ఇంట్లో ఉంటే, నాకింకా ఆ రోజు అస్సలు రెడీ అవ్వాలని కానీ, కెమెరాని ఫేస్ చేయాలని కానీ అనిపిచ్చట్లేదు. అందుకే అలా హోమ్‌లెస్‌గా రెడీ అయిపోయి మామూలుగా ఉండి ఇంట్లో అస్సలు ఏమి చేయట్లేదనమాట. ఓన్లీ ఇంట్లో పని మాత్రమే చేస్తున్నా. అందుకే వ్లాగ్స్ రికార్డ్ చేయడం కష్టమైపోతున్నాయి. బట్ యాహ్! 2026లో డెఫినెట్‌గా వ్లాగ్స్‌ని పెంచుతాను. అందుకే ఈ మధ్య మినీ వ్లాగ్స్ పెడుతున్నాను. షార్ట్స్ ఎవ్రీ డే వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండండి. సో, ఎవరైతే వ్లాగ్స్‌ని మిస్ చేస్తున్నారో మినీ వ్లాగ్స్‌ని ఎవ్రీడే చూడొచ్చు. నేను వ్లాగ్స్ కూడా డెఫినెట్‌గా పెంచుతాను. ఈసారి మనకి ఇండస్ వ్యాలీ బ్రాండ్ వాళ్ళు 2 కుక్‌వేర్ ఐటెమ్స్ పంపించారండి. అందులో ఒకటైతే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఫిష్ కర్రీ కోసం నాకు స్టీల్‌ది గిన్నె దొరికింది. మా ఇంట్లో అన్నీ స్టెయిన్‌లెస్ స్టీలే. అసలు అల్యూమినియం తీసేసా నేనెప్పుడో. కానీ ఒక్క గిన్నె మాత్రం ఫిష్ కర్రీది అల్యూమినియం ఎప్పుడు ఉంటదది. అందరింట్లో ఉంటది గదా అది. సో, నేను దాన్ని గూడా మార్చాలని జూస్తున్నా. ఎందుకంటే డిష్ వాషర్‌లో వేసేటప్పుడు గూడా అల్యూమినియం వేయగూడదు. సో, చేత్తో ఎంత క్లీన్ చేసినా అది క్లీన్ అయినట్లుగా అనిపిచ్చదు. అల్యూమినియం వాడగూడదు. అందులోనూ మనం చింతపండు వేసి వండుతాం గదా! ఇట్స్ నాట్ గుడ్. సో, ఎందుకో నేను ఇండస్ వ్యాలీలో బ్రౌజ్ చేస్తుంటే నాకిది నచ్చింది. ఇది యాక్చువల్‌గా జిలేబీ చేసుకోవడానికనమాట.
బట్ ఇది మన ఫిష్ కర్రీకి కూడా బావుంటుందనిపించింది. అండ్ 2 డేస్ నుంచి నేను వాడుతున్నాను గూడా. వాయిస్ ఓవర్ చేసే టైంకి దీన్ని మల్టిపుల్ టైమ్స్ నేను వాడాను. అండ్ అస్సలు అడుగంటట్లేదు. చాలా బరువుగా గూడా ఉంది. అడుగు మందంగా ఉంది. సో, ఏవైనా గానీ మనం పీసెస్ కట్ అయితాయి అన్నలాంటి కర్రీస్ ఉంటాయి గదా! సో, షాలో ఫ్రైస్ కానీ అవన్నీ చేసుకోవచ్చు. భలే ఉంది. నాకైతే ఇంక నేను ఇది రెగ్యులర్‌గా ఎక్కువగా వాడతానేమో అన్నట్లుగా ఉందనమాట. డిఫరెంట్‌గా ఉంది. ఎప్పుడు చూసేలా కాకుండా డిఫరెంట్‌గా ఉంది. చాలా పెద్దది గూడాను. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి. ఒకసారి వెళ్తే మీకు దాని డయామీటర్ అదంతా తెలిసిపోతది. ఇదొచ్చేసి మా మమ్మీ కోసం నాన్ స్టిక్ దోస పాన్ అనమాట. సో, ఈ 2 మీరు తీసుకోవాలి లేదా ఇంకా వేరే ఐటెమ్స్ కూడా చాలా ఉంటాయి తీసుకోవాలి అంటే ఇండస్ వ్యాలీ వెబ్‌సైట్‌లోకెళ్ళి నా పేరుని కూపన్ కోడ్ లాగా యూజ్ చేస్తే మీకు 12% ఆఫ్ వస్తది. మొత్తం డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి చూసుకోండి. ఇండస్ వ్యాలీ నుంచి తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రీ సీజన్డ్ అయ్యి వచ్చేస్తాయి. మనం ఇంటికి తెచ్చుకొని సీజనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రస్ట్ ఏమీ ఉండదు. జస్ట్ నార్మల్‌గా ఒక్కసారి తోమేసుకొని మనం వాడుకోవడం స్టార్ట్ చేసేయొచ్చు. వెరీ సింపుల్. నేనైతే దీన్ని ఫుల్‌గా వాడుతున్నా 2 డేస్ నుంచి. ఇంక నేను కర్రీ చేయడం స్టార్ట్ చేశానండి. చోలే కర్రీ నేను సింపుల్‌గానే చేస్తాను. మనం చాలా సార్లు నేను స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటాను. నాకు స్పైస్ అంటే చాలా ఇష్టం అనుకుంటూ ఉంటాం గదా! కూరలు గూడా కారం కారంగా చేసుకుంటాం. చూడ్డానికి కూడా బావుంటాయి. తినడానికి కూడా ఆఫ్‌కోర్స్ బావుంటాయి. కానీ మనం ఒకటి మర్చిపోతా ఉంటాము. కారం ఎంత ఎక్కువేస్తే దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఉప్పు గూడా వేస్తూ పోవాలి. కానీ చాలామంది ఉప్పు వేసేది అసలు కౌంట్ చేయరు. మర్చిపోతారు. కారం ఎక్కువ తింటున్నామనే అనుకుంటారు. బట్ తెలియకుండా ఉప్పు గూడా మనం చాలా తింటూ ఉంటాం. సో, స్పైసీ ఫుడ్ కొంచెం తగ్గిద్దామండి. ఈ మధ్య కాలంలో అందరికీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి గదా! సో, సాల్ట్ కూడా కొంచెం వాచ్ చేసి మనం యూజ్ జేయాల్సుంటది. ఇంకా ఈ చాపర్ నేను రెగ్యులర్‌గా వాడుతున్నా. ఇది ఎప్పటిదో దాన్ని తీసి పక్కన పెట్టేశాను. బట్ ఇప్పుడు నేనే చేసుకుంటున్నా గదా! సో, ఈ చాపర్‌ని రెగ్యులర్‌గా వాడుతున్నా. ఎస్పెషల్లీ ఇలా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలనుకున్నా, లేదా టొమాటోస్‌కైనా పనిచేస్తుందనమాట. ఇంకొక చాపర్ ఉండే అండి నా దగ్గర. కాపోతే మా మెయిడ్ డిష్ వాషర్‌లో కింద ర్యాక్‌లో పెట్టింది. ఆ రోజు నేను బిజీగా ఉండి చూసుకోకుండా నేనే ఆన్ చేశాను. అదంతా వంకర పోయి పాడైపోయిందనమాట. ప్లాస్టిక్‌వి ఎప్పుడూ డిష్ వాషర్‌లో కింద ర్యాక్‌లో పెట్టుకోకూడదు. పై ర్యాక్‌లోనే పెట్టాలి. బట్ ఇంకా ఒక్కోసారి మిస్టేక్ అయితూ ఉంటది గదా! సో, మళ్ళీ ఒక చాపర్ అయితే కొనాలండి. చూస్తున్నా నేను ఏదన్నా మల్టీపర్పస్ చాపర్ దొరుకుతుందేమో అనేసి. మనం బేకింగ్ పౌడర్ వేసాం గదా! బేకింగ్ సోడా వేసాం గదా! ఎంత మెత్తగా అయ్యాయో చూడండి. అలాగని నేనేమి 10 విజిల్స్ పెట్టలేదు. ఒక 4-5 విజిల్స్ రానిచ్చాను అంతే. సో, ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఇలా టొమాటోస్ కూడా వేసుకోవాలి. టొమాటోస్‌లోంచి పచ్చివాసన పోయిన తర్వాత మసాలాలన్నీ వేసేసుకోవాలి. మసాలా కూడా చాలా సింపుల్‌గా జస్ట్ సాల్ట్, పసుపు ముందే వేసేసాము. కారం, ధనియాల పొడి అండ్ చోలే మసాలా. చోలేకి, రాజ్మాకి, చనాకి అన్నిటికి ఒకే మసాలా వాడతా అండి. ఇది బయట తీసుకుందే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా వేసేసుకొని ఇంకంతే. తర్వాత చోలే వేసేసుకొని వాటర్ పోసేసి దాన్ని సిమ్‌లో వదిలేసి ఆ కర్రీ అవుతూనే ఉంటది. ఇంతకీ 2026 కోసం మీరేమన్నా రెజల్యూషన్స్ తీసుకున్నారా? తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. ఎందుకంటే ఒకళ్ళ రెజల్యూషన్స్ ఒకళ్ళకి ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తే వేరే వాళ్ళు గూడా ఫాలో అవుతారు గదా! ఈవెన్ నేను గూడా ఫాలో అవుతాను. నాకేవైనా సూట్ అవుతాయి అనిపిస్తే. నేను ప్రతి ఇయర్ గూడా చాలా రెజల్యూషన్స్ తీసుకునేదాన్ని. కానీ 2025కి మాత్రం నేను ఏ రెజల్యూషన్స్ తీసుకోలేదు. జస్ట్ పీస్‌ఫుల్‌గా ఉందాం చాలు అనుకున్నాను. బట్ చాలా చేంజెస్ యాక్చువల్‌గా నాకు 2025లోనే వచ్చాయి. సో, ఐ యామ్ హ్యాపీ అబౌట్ థాట్. సో, మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. ప్లస్ మొన్ననే మా వాక్యూమ్ రిపేర్ చేయించాము అనేసి వాక్యూమ్ చేపిస్తున్నాను. అండ్ ఇదొచ్చేసి డైసన్‌దండి. వాళ్ళేం చెప్పారంటే, మనం వాక్యూమ్ క్లీనర్ కానీ, ఏదైనా గానీ అప్లయెన్సెస్ అట్‌లీస్ట్ వీక్లీ ఒక్కసారైనా వాడాలంట. లేదంటే అవి పాడవుతా ఉంటాయి. మళ్ళీ వాటిని చేయించడానికి మనీ వేస్ట్. అందుకనే ఇంకా వారానికొకసారయితే నేను వాడుతున్నానండి. సో, ఇంకా కర్రీ అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం కసూరి మేతి వేసేసి దింపేసాను. కావాలంటే మీరు గరం మసాలా గూడా వేసుకోవచ్చనమాట. ఇలాంటి కర్రీస్ చేస్తే మా ఇంట్లో పేచీ లేకుండా తినేస్తారు. అండ్ ఒక్క కర్రీ చేస్తే సరిపోతుంది. చపాతీ కాకుండా పూరి చేస్తున్నాను. మా అబ్బాయి ఉన్నాడు గదా! ఆ కాంబినేషన్ బావుంటది అనేసి. ఇంకా నా రెజల్యూషన్స్ విషయానికొస్తే అండి కొన్నైతే నేను తీసుకున్నాను. ఆన్‌లైన్ షాపింగ్ నేనెంత చేశానంటే 2025లో క్రేజీగా చేశానసలు. బట్టలైతే ఏంటి, స్కిన్ కేర్ అయితే ఏంటి, అసలు షాప్‌కే వెళ్ళలేదు తెలుసా! అన్నీ ఆన్‌లైన్‌లోనే. బర్త్‌డేకైనా, యానివర్సరీకైనా అన్నీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేశాను. అసలు వెళ్లి చెరిష్ చేస్తూ షాపింగే చేయలేదు. అండ్ ఆల్సో ఇప్పుడు నార్మల్‌గా వెజిటబుల్స్ అయినా, లేదంటే గ్రోసరీస్ అయినా, మిల్క్ అయినా ఎవ్రీథింగ్ ఆన్‌లైన్‌లోనే.
మా ఇల్లు ఏంటంటే కొంచెం రిమోట్‌గా ఉంటదనమాట. కింద షాప్స్ అట్లా ఉండవు. చిన్న చిన్న షాప్స్. అయితేనా మేము ఇన్‌స్టామార్ట్ పెట్టుకోవాలి, బ్లింకిట్ పెట్టుకోవాలి. లేదా కొంచెం రెడీ అయ్యి బండి తీసి కొంచెం పక్క కాలనీ వరకి వెళ్ళాల్సొస్తదనమాట. సో, ఇంకా ఏం వెళ్తాంలే బిజీ బిజీ అందరం బిజీ గదా! అట్లా అనుకోని వెళ్ళలేదు. అండ్ చాలా చాలా అసలు నాకు మొన్న వారం తర్వాత బ్లింకిట్ నుంచి, ఇన్‌స్టామార్ట్ నుంచి వచ్చిన బ్యాగ్స్ చూస్తే అనిపిచ్చింది. ఏంటి ఇంత క్రేజీగా అసలు ఆర్డర్ పెడుతున్నాము అనేసి. సో, ఆన్‌లైన్ షాపింగ్ అయితే నేను డెఫినెట్‌గా తగ్గిద్దాం అనుకుంటున్నా. అలానే లైఫ్‌లోంచి కాంప్లికేషన్స్ తీసేసి కొంచెం సింపుల్‌గా, ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను. ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. నేను పూరి అండ్ చోలే చేసి బయటికెళ్ళిపోయాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లో ఇవి అలా పడున్నాయి. క్యారెట్స్ అండ్ బీట్రూట్స్ వీటిని కట్ చేద్దామంటే మార్నింగ్ టైమ్ కుదరట్లేదు. సో, నేనేం చేస్తున్నానంటే ఎండ్స్ వరకి తీసేసి జస్ట్ పీల్ చేసి డబ్బాలో వేసి పెడుతున్నాను. ఇంకా నేను కూర చేసుకోవాలనుకున్నా, జ్యూస్ చేయాలనుకున్నా, సాలడ్ చేయాలనుకున్నా అకార్డింగ్‌లీ తర్వాత కట్ చేసుకుంటాను. బీట్రూట్ ఫ్రై నాకు నెక్స్ట్ డేనే చేసే ప్లాన్ ఉండే. అందుకే జస్ట్ పీల్ చేసి పెట్టుకున్నాను అంతే. అంతలో ఇన్‌స్టామార్ట్ ఆర్డర్ పెట్టాము. ఏమైతుందంటే మా ముగ్గురిలో ఎవరో ఒకళ్ళకి ఒక్క ఐటెమ్ అవసరమైద్ది. ప్లస్ మినిమమ్ పర్చేజ్ ఇంత అని చేస్తేనే డెలివరీ ఫ్రీ వస్తది కదా! అందుకని ఇంక అన్నీ ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా కావాలా? అనేసి అన్నీ ఇలానే ఆర్డర్ పెడుతున్నాము. బట్ డెఫినైట్‌లీ ఐ విల్ టేక్ కేర్. సో, నెక్స్ట్ డేకి ఓట్స్ లేకుండే అందుకే ఓట్స్ ఆర్డర్ పెట్టాను. అండ్ మా అబ్బాయి యోగర్ట్స్ కావాలన్నాడు. వాడికి కొంచెం పన్ను నొప్పిగా ఉందనమాట. సో, అన్నీ సాఫ్ట్ ఫుడే తీసుకుంటున్నాడు. అంటే సో, నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిందనమాట అది. అందుకని యోగర్ట్స్ కూడా తెప్పిచ్చాను. బిస్కెట్స్ కావాలంటే బిస్కెట్స్ తెప్పిచ్చాను. అండ్ నెక్స్ట్ డే సాఫ్ట్ ఫుడ్ కదా అనేసి ఇడ్లీకి నానబెట్టాననమాట. సో, ఇప్పుడు అది కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో, ఇంగ నెక్స్ట్ డే మొత్తం గూడా వాడికి మొత్తం సాఫ్ట్ ఫుడే ఉండే. సో, ఓట్స్ మార్నింగ్ అండ్ మధ్యాహ్నం వచ్చేసి పెరుగన్నం, ఈవినింగ్ వచ్చేసి ఇడ్లీ ఇలా ప్లాన్ చేశాను. అండ్ మార్నింగ్ నుంచి నాకు మిల్క్ ప్యాకెట్స్ వేడి చేయడానికి కూడా కుదరలేదు. ఇంకిప్పుడు వేడి చేస్తాను. ఏంటో అండి ఇంతకుముందు అసలు వింటర్‌లో పెరుగు తోడుకునేది గాదు. ఈసారి లక్కీగా తోడుకుంది. కానీ డే టైమ్‌లో తోడుకోవట్లేదు. నైట్ టైమ్‌లో మాత్రమే తోడుకుంటుంది. ఆ లాజిక్ ఏంటో నాకసలు అర్థం గాలేదు. అందుకే ఇంక నైట్ టైమే పాలు మరగబెట్టేసి అందులోంచి కొన్ని పాలు తీసేసి తోడుబెట్టేస్తానంతే. సో, ఈ సంవత్సరం అయితే గడిచిపోయింది చక్కగా పెరుగు ఇంట్లోనే తోడుబెట్టుకుంటూ. లాస్ట్ టైమ్ అయితే మొత్తం వింటర్ అంతా నేను పెరుగు బయట నుంచే తెప్పించాల్సొచ్చింది. ఇంకోటేంటంటే ఇప్పుడు నేను ఆన్‌లైన్ షాపింగ్ మానేస్తా అన్నాను కదా! నేనెంత పర్ఫెక్షనిస్ట్ అంటే ఇంకా నేను ఏది ఏమైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చెయ్యను అన్నట్లుగా అయిపోతా అనమాట. అంటే ఐ విల్ బి ఎక్స్‌ట్రీమిస్ట్. అయితే కంప్లీట్‌గా ఆర్డర్ చేస్తా. లేదంటే కంప్లీట్‌గా మానేస్తా. అలా గూడా ఉండదలుచుకోవట్లే నేను. సో, ఎప్పుడైనా అవసరమైతే ఆన్‌లైన్‌లో తెప్పించాలి తప్పదు. ఎప్పుడైనా కుదిరితే షాప్‌కెళ్ళాలంతే. సో, మాక్సిమం 90% షాప్‌లో కొనేలాగా చూసుకుంటా అనమాట. అదే ఆ పర్ఫెక్షనిజం గూడా కొంచెం కొంచెం వదిలేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మనం విమెన్ వేరే ఎవ్వరినైనా క్షమించేస్తామండి. కానీ మనని మనం అస్సలు క్షమించుకోము. ఇప్పుడు కూర మాడిపోయింది, ఇంట్లో సరిగ్గా తినలేదనుకోండి, మనల్ని మనం ఎంత తిట్టుకుంటాం అసలు. నా వల్లే తినలేదు, నా వల్లే పిల్లలు తినలేదు, నా వల్లే కూర మాడిపోయింది. అంటే ఇది జస్ట్ ఎగ్జాంపుల్. నేనైతే నన్ను నేను అస్సలు క్షమించుకోను. బట్ ఇప్పటి నుంచి నా మీద గూడా కొంచెం కైండ్‌నెస్ చూపించుకుందాం అనుకుంటున్నా. సో, అకార్డింగ్‌లీ ఐ విల్ గో. వి నీడ్ టు సీ ఎలా ఉంటది 2026 అనేసి. అండ్ ఒక సజెషన్ కావాలండి. ఇడ్లీ రవ్వ ఏ బ్రాండ్‌ది బావుంది అనేది తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. రవ్వ మార్చినప్పుడల్లా ఇడ్లీ క్వాలిటీ తగ్గిపోతూ ఉందనమాట. ఏదో ఒక్కదానికి స్టిక్ అవ్వాలి. సో, మోస్ట్‌లీ నేను స్టార్ సూపర్ మార్కెట్‌కెళ్దాం అనుకుంటున్నా. అక్కడైతే టాటా బ్రాండ్‌దే దొరుకుతది. అది కూడా ట్రై చేస్తాను. మా ఇంటి దగ్గరలో వచ్చేసి రత్నదీప్ ఉంది. బాగా దగ్గరలో అయితే. కొంచెం దూరం వెళ్తే స్టార్ ఉందనమాట. సో, ఈ 2 ట్రై చేసి చూడాలి. తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. సో, అదండి ఇవాల్టి వీడియో. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ 2026లో కలుద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.